ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 20వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం సహోదర ప్రేమ. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీకోసం ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డారు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి మనుషులు మీకు ఎలా చేయాలని మీరు కోరుకుంటున్నారు, మీరు కూడా వారికి అలాగూ చేయుడి. ఇదే ధర్మశాస్త్రం ప్రవక్తలు చెప్పిన మాటల సారాంశం. దీన్ని బంగారు నియమం అంటారు, గోల్డెన్ రూల్ అంటారు. ఇది ఇతరులతో ప్రేమ గౌరవంతో వ్యవహరించడం, వారి అవసరాలను మీ అవసరాలకు భావించి వారికి మేలు చేయాలని చూస్తుంది. అన్నిటిలోనూ చేయండి అంటాడు. ఇది కేవలం కొన్ని పరిస్థితులు కాదు, అన్ని సంబంధాల్లో కొన్ని విషయాల్లో పాటించవలసిన సూత్రం. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అలాగే మీరు వారి ప్రవర్తనను నిర్ణయించుకోవాలి. ధర్మశాస్త్రం ప్రవక్తల సారస్యం. యేసుప్రభు చెప్పిన ఈ మాటలు పాత నిబంధనలోని ధర్మశాస్త్రం ప్రవక్తల బోధనన్నిటినీ సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ప్రేమ గౌరవం, ఇది ఇతరులకు దయ కరుణ గౌరవం చూపించడం ద్వారా మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని, దేవుని ప్రేమను ప్రతిబింబించాలని చెప్తుంది. మరి ఇంకా చెప్పాలంటే మనం ఇతరులకి నుండి ఏమి ఆశిస్తామో ముందుగా మీరు వారికి అదే చేయాలి. ఇదే ప్రేమ దయతో కూడిన జీవితానికి ప్రాథమిక సూత్రం. దేని బిడ్డారా, ప్రపంచంలో అన్ని భాషల వాళ్ళతో మాట్లాడగలిగేది కేవలం క్రియారూపకమైన భాష మాత్రమే. నీ హృదయంలో దయ దాగి ఉందని నువ్వు రాసే ఒక ఉత్తరం ద్వారా లేదా నువ్వు చేసే ఒక కనికరపు చర్య ద్వారా మాత్రమే ఎదుట వ్యక్తి గ్రహించగలడు. నీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం నువ్వు శ్రమించి కష్టపడే విధానం చూసి నువ్వు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో ఎదుట వ్యక్తిని అర్థం చేసుకోగలడు. దేవుని ప్రేమను గురించి కూడా మనం అలాగే తెలుసుకోగలము. శతాబ్దాలుగా దేవుడు తన అనంతమైన జ్ఞానంతో ప్రవక్తల ద్వారాను, యాజకుల ద్వారాను, పరిశుద్ధుల ద్వారాను, మానవులతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ దేవుడు అంటే ఏంటో, ఆయన ప్రేమ అంటే ఏంటో మానవులు ఇంకా తెలుసుకోలేకపోవడం చాలా విచారం. అయితే ఒకానొక సమయంలో ఆయన మానవులతో ఒక నూతన విధానంలో మాట్లాడాడు. ఆయన తన వాక్కును శరీరధారిగా మానవాధారిగాను ఈ లోకాన్ని పంపించాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినట్టుగా చూస్తున్నాం. మనం ఆయన మహిమను కనుగొంటామంటాడు. మానవులమైన మనం చూసి గ్రహించగలిగిన విధానంలో ఆ వ్యక్తి ద్వారా దేవుని ప్రేమ మనకు తెలియజపరచబడుతుంది. ఆ వ్యక్తి జీవితంలోని ఆ వ్యక్తి శిలో మరణంలోనూ ఆ ప్రేమ స్పష్టంగా ప్రదర్శించబడింది. దేవుడు యేసు లాంటివాడు, దేవుని ప్రేమ యేసు శిలువ లాంటిది అని అప్పటి నుండి మానవుడు పలకడం ప్రారంభించాడు. ఆ విధంగా మన దేవుడు తన మానవావతారం ద్వారా క్రియారూపక విధానంలో మానవుడితో మాట్లాడు. పొరుగువాడిని ప్రేమించడం అనే అంశంపై ఒక క్రియారూపకమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఒకసారి అమెరికా ప్రెసిడెంట్గా చేసిన జార్జ్ వాషింగ్టన్ గారు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఒకరోజు అతను కొంతమంది గౌరవస్తులైన వ్యక్తులతో కలిసి బీడు పొలాల్లో గుర్రంపై స్వారీ చేస్తూ వెళుతున్నాడు. వాళ్ళలో ఒక వ్యక్తి స్వారీ చేస్తున్న గుర్రం ఓ పొలం చుట్టూ రాళ్లతో పేర్చబడిన ప్రహరీ గోడను తన్నుకుంటూ వెళ్ళడంతో ఆ ప్రహరీ గోడ రాళ్లను కింద పడిపోయి, అది చూసిన వాషింగ్టన్ గారు ఆగి ఆ రాళ్లను తిరిగి వాటి స్థానంలో పెట్టి వెళితే బాగుంటుందని వాళ్ళకి సలహా ఇచ్చాడు. అయితే అతడితో ఉన్న వాళ్ళందరూ అందుకు పోవడంతో అతను మౌనంగా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. అయితే కాసేపటి తర్వాత అతడితో ఉన్నవాళ్ళంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాషింగ్టన్ గారు నేరుగా పడిపోయిన ప్రహరీ గోడ వద్దకు తిరిగి వెళ్ళి క్రింద పడి ఉన్న రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చడం ప్రారంభించాడు. ఆ దారిని వెళుతున్న ఒక రైతు ఆ దృశ్యం చూసి విస్తుపోయాడు. ఆశ్చర్యపోయే, ప్రెసిడెంట్ గారు, మీరు ఒక గొప్ప వ్యక్తి, అమెరికా ప్రెసిడెంట్, మీరు ఇలాంటి పని చేయడం బాగాలేదని ప్రశ్నించాడు. ఆ మాటకు వాషింగ్టన్ గారు చిరునవ్వు నవ్వుతూ, ఈ పని చేసేందుకు సరైన వ్యక్తిని కానని మీరు ఎలాగనుకుంటున్నారు, కానీ ఇందుకు నేను సరైన వ్యక్తినని నేను అనుకుంటున్నానని జవాబు ఇచ్చాడట. అలా చేయడం ద్వారా జార్జ్ వాషింగ్టన్ గారు ఈ లోకానికి ఒక అద్భుతమైన క్రియారూపక సందేశాన్ని అందించాడు. సహోదర ప్రేమ మీద ఉన్న ఎన్నో గంభీరమైన ప్రసంగాలు విన్న ఆ రైతు వాషింగ్టన్ గారు అందించిన క్రియారూపమైన సందేశాన్ని గ్రహించి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు.
నువ్వు ఎదుటివాడిని ప్రేమిస్తున్నట్టుగా అతనికి తెలియజేయాలంటే మాటలతో చెప్పకు దేవుని బిడ్డ, చేతుల్లో క్రియారూపమును మనం చూపించాలి. అలా క్రీస్తు ప్రభు ప్రేమను మన చుట్టూ ఉన్న వారికి ఇతరులకి మరి చూపించి ఆ రీతిగా ప్రభు ప్రేమను ప్రకటిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. మా తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా తండ్రి, మీ ప్రేమ గొప్పది నాయన. నీ స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటూ ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే ధ్యాయ కిరీటం బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపం చూపించిన ఈ దినాల్లో చాలామంది జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో నాయన, ఇంకా తండ్రి దగ్గు, రంప, మరి క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా వ్యాధులతో బాధపడుతూ మరి హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్న బిడ్డలను కనికరించి ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రవాహం చేస్తున్నావు నాన్న. నాతో పాటు ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ పట్ల బలమైన కార్యం జరిగించుకోండి. కష్టాలు, సమస్యలు ఉన్న బిడ్డలు మీరు ఆదరించి కనికరించండి. వారి సమస్యల నుంచి, బాధ నుంచి విడుదల చేయండి. అద్భుతాలు చేయండి నాయనా. నీకు వందనాలు చేయించుకున్నా తండ్రి. మరి ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన కీడు నుంచి, దుష్టుల నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్నుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.